వర్ధన్ రెడ్డి గారు నిన్న ఈటెల రాజేందర్ గారు ఒక కామెంట్ చేశారు. సీఎం గారు అలాగే నేను వస్తాను మీతో పాటు ఈ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ ఈ ఏరియాలో మీరు ఎక్కడ ఇళ్ళు కూలుస్తున్నారో ఆ ఏరియాకి నేను వస్తాను, అయితే వితౌట్ సెక్యూరిటీ ఇద్దరం వెళ్దాం, అక్కడ ప్రజలు కానీ మిమ్మల్ని ఏమి అనకుండా ఉంటే ఓకే, ఏదైనా కామెంట్ చేసినా వాళ్ళ ఆగ్రహం పిలిపితే ఏం చేస్తారు అంటే ఆయన కామెంట్ చేశారు. నిజంగా అంత ఆగ్రహం ప్రజల్లో ఉందంటారు బీజేపీ నేతలు చెప్తున్నట్టుగా? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తోటి ఒక హైడ్రామాను ప్రారంభం చేశాడు. ఈరోజు ప్రజల్లో నిజంగా కూడా కన్వెన్షన్ కూల్చిన రోజు సంతోషించారు. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎక్కడ కూలుస్తా ఉన్నారు? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కడైతే మరి కొనుక్కొని లేఅవుట్లలో కొనుక్కున్న ప్లాట్లలోకి వచ్చి కూల్చినప్పుడు క్రమంగా ప్రజల్లో ఒక ఆగ్రహం మొదలైంది. ఈరోజు ఆక్యుపై చేసి కబ్జా చేసి చెరువులు కబ్జా చేసినటువంటి వాటిని కూలిస్తే నిజంగా కూడా పేద ప్రజలు కావచ్చు, ప్రజలంతా తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అట్లనే చేస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే ఓవైసీ ఈరోజు మొత్తం చెరువును కబ్జా చేసుకొని అక్కడ బిల్డింగ్లు పేదలకు ఏదో చదివిస్తుందని చెప్పేసి కోట్ల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్నటువంటి ఓవైసీ యొక్క బిల్డింగ్లు కూలిస్తే నిజంగా ప్రజలు సంతోషించేవాళ్ళు. ఈరోజు ఈయన చెప్పినటువంటి ఏదైతే మూసీ ప్రక్షాళన కావచ్చు, మూసీ నది యొక్క సుందరీకరణ కావచ్చు, ఇలా 1,50,000 కోట్ల రూపాయలతోటి నేను చేస్తా అని చెప్పేసి చెప్పేవరకే ప్రజల్లో ఒక అనుమానాలు ప్రారంభమైనాయి. ఇలా నిన్న మాట్లాడేటప్పుడు సబర్మతి నది ప్రక్షాళన చేయలేదని నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. లేకపోతే దేశంలో గంగా నది ప్రక్షాళన జరుగుతా ఉంది, మరి జరుగుతలేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. గంగా నది ప్రక్షాళన కోసం కొన్ని వందల వేల కిలోమీటర్లకు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారు? లేకపోతే ఇక్కడ నర్మదా నది యొక్క ప్రక్షాళన కోసం ఎన్ని వందల కోట్లు పెట్టారో ఒకసారి ఆ యొక్క స్టడీని చేయమనండి. దాని మీద స్టడీ చేసిన తర్వాత ఈ రోజు 1,50,000 కోట్ల రూపాయలు అంటే ఏమన్నట్టు? ఈ రోజు అక్కడ గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మరి అప్పుల రాష్ట్రంగా మారింది. మనం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షల కోట్ల రూపాయలు మరి తగలబెట్టారు, అది ఉపయోగం లేదని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతున్న సందర్భం, అక్కడ వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్న సందర్భం, ఇక్కడ మూసీ నది పేరుతోటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కడైతే డబ్బు ఉందో, ఎక్కడైతే దీంట్లో అవినీతి జరుగుతుందో ఆ ప్రాజెక్ట్ ను ముందు పెట్టుకొని వస్తున్నారని చెప్పేసి అలా ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఒకటండి, మూసీ నది యొక్క ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇలా ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే ఈ చివరిగా ఉన్నటువంటి సూర్యాపేట వరకు ఈ యొక్క మూసీ నది యొక్క రివర్ యొక్క కొనసాగుతా ఉంటది. నువ్వు మరి ఈ యొక్క నదిని ప్రక్షాళన చేయాలి, హిమాయత్ సాగర్ ను, హుస్సేన్ సాగర్ ను కాపాడాలనుకుంటున్నప్పుడు, లేకపోతే అక్కడ నీటిని మనం ఇవ్వాలనుకుంటున్నప్పుడు నీవు చెప్పినటువంటి ఫామ్ హౌజులన్నీ ఎక్కడున్నాయి? ఇలా నీవు చెప్పినటువంటి ఫామ్ హౌజులన్నీ కూడా పైన ఉన్నాయి కదా. నువ్వు కింద పేదోని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఫస్ట్ పైన ఉన్నటువంటి పెద్దోని యొక్క ఫామ్ హౌజులను కూర్చు. నువ్వు చెప్పినటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ కావచ్చు, నువ్వు చెప్పినటువంటి మీ ఎవరు శ్రీనివాస్ రెడ్డి ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్ కావచ్చు, లేకపోతే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా బడా పారిశ్రామికవేత్తలు ఏదైతే కట్టుకున్నటువంటి ఫామ్ హౌజులు ఉన్నావో నువ్వు అక్కడ పోవు. అక్కడ 111 జీవోలు ఉంటాయి. ఈ హైడ్రా కమిషనర్ ఏమంటారు? నేను హైదరాబాద్ లోనే ఉంటుంటే నాకు 111 జీవో గురించి నాకు తెలియదు అంటాడు. ఈయనను మూసి సుందరీకరణ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అసలు ఎవరికి ఈ డ్రామాలు చేస్తా ఉన్నారు? నువ్వు ఏది పేదలని చెప్పేసి కన్నిటిని ఏదో కారుస్తూ ఒకవైపు వెనకాలే ఒక చీకటి కోణంలో డబ్బులు వసూలు చేసుకొని ఇవాళ ఢిల్లీ పెద్దలకు డబ్బులు పంపించడం కోసం, నీ పదవిని కాపాడడం కోసం నువ్వు ఈ రోజు తెలంగాణలో చేస్తున్నారు. ఇవాళ పేద ప్రజల యొక్క ఉసురును నువ్వు తగిలించుకుంటున్నావు అని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ పేదలకు మనం ఏమంటున్నా చేస్తున్న పనులకు బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ నీకు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? ఇలా ఈటెల రాజేందర్ గారు చాలా ఆవేదనతో చెప్పాడు. ఆయన నిజంగా తిరుగుతా ఉన్నాడు. ఇలా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అక్కడ పడ్డటువంటి పేదల కష్టాలను చూశాడు. ఇలా ఒక మహిళ అంటే ప్రసవం కావడానికి ఇంకొక 2 రోజులు ఉందంటే ఆమెను బలవంతంగా ఆ ఇంటి నుంచి బయట తీసి రోడ్డు మీద వేశారు. మరి ఎక్కడ ఉంది నీ దగ్గర సమగ్రమైనటువంటి ఒక ఆలోచన? సమగ్రంగా ఈ యొక్క పేదలకు నీవు షెల్టర్ కల్పించేటువంటి వ్యవస్థ కావచ్చు, మరి నీవు ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం అనేది అలా తెలంగాణ ప్రజలకు లేదు. అందుకోసమే ఆగ్రహం అనేది ప్రారంభమైంది, తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. పోలీసులతోటి వీళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారేమో, నిజంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. వెంటాడి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
తన తమ్మునికి ఒక న్యాయం, లేకపోతే పేదోనికి ఒక న్యాయం. ఇలా అదే కదా చర్చ జరుగుతున్నది. ఇలా వాళ్ళ తమ్మునికి ఇల్లు కట్టుకోవడానికి 5 స్టార్ హోటల్లో పోయి ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంది. నువ్వు ఫస్ట్ కూల్చాడా, అక్కడ ఉండడం కూల్చిన తర్వాత నీ మీద విశ్వాసం వస్తుంది. తమ్మునికి ఏదైనా నోటీసులు ఇస్తావు, పేదోడు ఎవరో శ్రీనివాసరెడ్డి ఈడ ఒక ఇండస్ట్రీకి ఇస్తే బీజేపీ నాయకుడు అని చెప్పేసి ఆ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, దాంట్లో పెట్టుకున్నాడు 1 కోటి రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే అవకాశం ఇవ్వకుండా కూల్చేస్తే ఆ యొక్క వ్యాపారి ఎక్కడ పోవాలి? రైట్ రైట్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ నుంచి డబ్బులు మూటలు ఢిల్లీకి తీసుకెళ్తున్నారు, అక్కడ ఇస్తున్నారు అంటున్నారు. కూల్చివేస్తే డబ్బులు ఏ విధంగా వస్తాయి? ఏదైనా పర్మిషన్లు ఇస్తేనో లేకపోతే ఆక్రమణలకు సంబంధించి ఏదైనా గవర్నమెంట్కి ఆ విధంగా రూపంలో వస్తుందేమో కానీ కూల్చివేస్తే డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎక్కడ ఢిల్లీకి ఇస్తారు? ఎందుకు ఇస్తారు చెప్తాను చూడండి. ఇవాళ మూసి సుందరీకరణలో ఇక్కడ ఉన్నటువంటి వేల మందిని నేను బయటికి తీసుకుపోతా ఉన్నాం. ఈ మూసి నది ఏదైతే కలుషితమైతుందో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఎవరు? ఆ నదికి పైన ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలు, బడా కబ్జాదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ఇవాళ వాసవి బిల్డర్స్ ఉన్నారండి. ఇవాళ వాసవి బిల్డర్ అనేట ఆయన అనేక చెరువులు కబ్జాలు చేసి మల్టీ పర్పస్ బిల్డింగులు కట్టారని చెప్పేసి ఇలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. నువ్వు ఏడ కూర్చున్నావండి? వాస్తవికి సంబంధించినటువంటి ఏ బిల్డింగ్ నువ్వు కూల్చావండి? ఇవాళ నువ్వు కూల్చింది ఎవరిది? ఒక పేదవాడిని, ఎవరికైతే శక్తి లేనుంది, ఎవడైతే తిరుగుబాటు చేయలేనటువంటి ఒక అమాయకుని పట్టుకొని అలాంటి వాళ్ళే కూలుస్తున్నావు. కానీ నిజంగా కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేవా? ఇవాళ నేను ఏమంటున్నా, ఇదే దుర్గం చెరువు దగ్గర మరి 1,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి నువ్వు నోటీసులు ఇచ్చావు. నిజంగా కూడా మరి ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నావు అంటే అక్కడే చేస్తున్నావు. ఎస్ గో, ఇక్కడ మూసీ నదిలో ఉన్నటువంటి ఈ పేదల ఇల్లు, మధ్యతరగతి ఇల్లు కూలుస్తున్నాం, మీ ఇంటి మీద కూడా ఈ బుల్డోజర్స్ వస్తాయి కాబట్టి మీరు సెటిల్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ జరుగుతుంది చీకటి వ్యాపారం, ఇక్కడ జరుగుతుంది అక్రమాలు. అందుకోసం ముఖ్యమంత్రి యొక్క ఇంటెన్షన్ ఏదైతే ప్రజలకు చెప్తున్నటువంటి గొప్పగా దాని బిహైండ్ లో ఆ విధమైనటువంటి ఇంటెన్షన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది. రైట్, మీరు చెప్తున్నట్టు బట్టి పేదలను అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళు గేమ్స్ ఆడుతున్నారని సీఎం అంటున్నారు. కానీ మీరు చెప్తున్నట్టు పేదలను అడ్డం పెట్టుకుని ఆయన పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఢిల్లీకి పంపిస్తా అంటున్నారు, అంతే కదా? రైట్, 100%. రైట్.